ఎస్ఆర్ మీడియా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ భారీ స్కామ్ బయటపడింది. ఓ యాప్ ద్వారా పెట్టుబడులు పెట్టి లక్షల్లో మోసపోయాము అంటూ భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో సుమారు 40 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. సైడ్ ఇన్కమ్ గా ఉంటుందనే ఆలోచనతో నమ్మి మోసపోయాము అని అంటున్నారు. శాంసంగ్ బ్రాండ్ లోగో ఉండటం, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం, ఎస్బీఐ గ్యారెంటీ ఉందని చూపడంతో నమ్మారు వీరంతా. 60 లక్షల మేర స్కామ్ జరిగింది అన్నారు. నమస్కారం అండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంత వాస్తవ్యులు అండి. యాక్చువల్లీ ఇది ఎస్ఎం ఇంటెల్ అనే యాప్ అండి. ఇది ఫేక్ అనే విషయం మాకు తెలీదు. సో ఇది ఫస్ట్ ఆన్లైన్ జాబ్స్ అని చెప్పి ఫేస్బుక్ లో రావడం జరిగింది. సో ఇదేదో యాప్ టైం పాస్ ఏదో చేసుకోవటానికి టెంపరీగా జాబులు అందరూ చేసుకోలేరు కాబట్టి సాఫ్ట్వేర్ అనేది అందరికి ఇక్కడ హైదరాబాద్, బెంగళూరు సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఇక్కడ భీమవరంలో ఏమీ లేవు కాబట్టి సరే సైడ్ ఇన్కమ్ గా అని చెప్పి స్కాన్ చేయడం జరిగింది. స్కాన్ చేసిన తర్వాత గూగుల్లో ప్లే స్టోర్లోకి వెళ్ళమన్నారు. సో ప్లే స్టోర్ యాపిల్ ఫోన్ ఉన్న వాళ్ళు యాపిల్ ఐఫోన్లో కూడా డౌన్లోడ్ అవ్వడంతో ఈ యాప్ అనేది ఖచ్చితంగా నిజమే అనుకుని నమ్మారు. ఎందుకంటే ప్లే స్టోర్ iOS సాఫ్ట్వేర్ అనేది ఫేక్ యాప్స్ని యాక్సెప్ట్ చేయదు. కానీ మరి ఈ యాప్ ఎందుకు యాక్సెప్ట్ చేసింది అనేది మాకు అర్థం కావట్లేదు. సో ఈ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇందులో వాళ్ళు ఎస్బీఐ బ్యాంక్ గ్యారంటీ సర్టిఫికేట్ ఒకటి మాకు చూపించడం జరిగింది. 7% ట్యాక్స్ డిడక్షన్ అనేది చూపించడం జరిగింది. సింగానియన్ బ్యాంక్ తోటి యాప్ అనేది టైఅప్ అయ్యారు. ఇంకొకటి శాంసంగ్ ఇంటర్నేషనల్ కంపెనీ అనేది ఉంది. శాంసంగ్ ఫోన్స్ కూడా ఇందులో రీఛార్జ్ చేసుకోమని ఉంది. సో శాంసంగ్ అనేది ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ని వీళ్ళు యూటిలైజ్ చేసుకుని వీళ్ళు ఇన్ని కోట్లు ఫ్రాడ్ అనేది చేశారు. ఇది యాక్చువల్లీ జనవరిలో స్టార్ట్ అయిందని మాకు తెలిసింది. మాకు జనవరి నుంచి మాకు తెలీదు. ఇది మాకు తెలిసేసరికి జూన్లో మాకు తెలిసింది. ఇది ఇప్పుడు 1.5 month మేము పెట్టుబడి పెట్టిన తర్వాత ఇందులో పోయింది. మా టీం అందరూ కలిపి 14 లక్షల దాకా ఇన్వెస్ట్ చేశారు. సో ఇందులో రీఛార్జెస్ డివైజెస్ అనేవి కొనుక్కోవాలి. ఇందులో స్టార్టింగ్ 1100 పెట్టి జాయిన్ అవ్వాలి, రీఛార్జ్ చేసుకోవాలి. తర్వాత 7,000, 15,000, 32,000 ఇలా పెట్టడం జరిగింది. ఇందులో జనవరిలో ఉన్న వాళ్ళందరూ చాలా లాభాలు వచ్చినాయి. అందరికీ చాలా డబుల్, ట్రిపుల్ అమౌంట్ వచ్చింది. సో వాళ్ళకి వచ్చిన తర్వాత మీరు కూడా వేసుకోండి, మీరు కూడా జాయిన్ అవ్వండి అంటే నిజంగా వస్తాయేమో అని మేము నమ్మాము. మీరు అడగొచ్చు, మీరు ఎలాగా ఇలా మోసపోయారు ఇది అని మమ్మల్ని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మేమైతే గుడ్డిగా ఈ ఎస్బీఐ బ్యాంక్ గ్యారంటీ ఉండటంతో స్టాంపింగ్ ఎస్బీఐ లోగో తోటి, ఈ శాంసంగ్ లోగో తోటి మేము ఇది గుడ్డిగా ఏంటంటే ఈ లైసెన్స్, ఈ టీడీఎస్ 7% ట్యాక్స్ కట్టే డబ్బులు రావడంతో నిజంగా ట్యాక్స్ కట్టే ఇదైతే వైట్ మనీయే కదా, సో మనకు బ్యాంక్ నుంచే వస్తుంది కదా అనేది మేము నమ్మాము. సో మా పైన వాళ్ళు గ్రూప్ అడ్మిన్, వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ ఇందులో చాలా మంది మోసపోయారు. దగ్గర ఇది చాలా 2,000 నుంచి 3,000 కోట్ల స్కామ్ అండి. అది చిన్న స్కామ్ కాదు. ఇది తాడేపల్లిగూడెం, తణుకు, నర్సాపురం, అనకాపల్లి, మొగల్తూరు, ముత్యాలపల్లి, నర్సీపట్నం ఇలా చాలా చోట్ల అందరూ ఈస్ట్, వెస్ట్, కాకినాడ ఇలా నేను పేర్లు అయితే మొత్తం చెప్పలేను కానీ చాలా మంది అయితే నష్టపోయారండి. ఇది నాకు 7 నెలల క్రితం సోషల్ మీడియా ద్వారా శాంసంగ్ కంపెనీ అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఓపెన్ అయిందండి. అందులోను ఫస్ట్ లోను 520 నుంచి స్టార్ట్ చేసి కట్టించుకున్నారు. 1 నెల 2 నెలల తర్వాత ఇది గూగుల్ ప్లే స్టోర్లో కూడా పెట్టి వాళ్ళు దీన్ని రన్ చేశారు. దానివల్ల మేము కూడా నమ్మి దాంట్లో కంటిన్యూ అయ్యాము. ఇవి లాస్ట్ 1 month బ్యాక్ నుంచి దీంట్లో ఎక్కువ అమౌంట్ పెట్టేసి ప్రొడక్ట్లని, ఆ ప్రొడక్ట్లో వాళ్ళ దాని ద్వారా వచ్చే కమిషన్ ఎక్కువ వస్తుందని చెప్పి జనాల నుంచి అమౌంట్ కట్ తీసుకొని ఇప్పుడు మొత్తం యాప్ 2 రోజులు 3 రోజుల నుంచి యాప్ ఎత్తేసారండి మొత్తం. దీని గురించి ఇప్పుడు ఎందుకు నేను మీడియా ముందుకు రావడానికి కూడా కారణం ఏంటంటే ఈ యాప్ వేరే గ్రూప్లో రన్నింగ్లో ఉంది, అలాగే గూగుల్ ప్లే స్టోర్లో కూడా రన్నింగ్లో ఉంది. మళ్ళీ దీన్ని చూసి వేరే వాళ్ళు కూడా కట్టుకొని నష్టపోతారని చెప్పి మేము ఇక్కడికి వచ్చాను. మేము ఓన్లీ భీమవరంలోనే ఒక 400 మంది వరకు ఉంటాము. దగ్గర కోట్లలో స్కామ్ జరిగిందండి ఇది.